ప్రత్యేకమైన వందనాలను చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రి మరి రీతిగా పునరుద్ధరణ దినంలో మరొకసారి దేవుని సన్నిధిలో మనం చేరుకుని దేవుని స్తుతించడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసునే కదా, కొంతమంది తెలియదేమో. జోసఫ్ రాస్ నా పేరు. ప్రాంతం నుంచి ఇక్కడే ఉంటున్న 2-3 ఏళ్ళు మరి పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఆ సమయంలోనే ఇక్కడ రావడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అది నా పని. హల్లెలూయా, అది నా ప్రీతి. కాబట్టి ఈరోజు మీ మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. పాస్టర్ గారు మరి పాస్టర్ గారు నా బంధువులు, వారు చాలా దగ్గర బంధుత్వం కలిగినటువంటి వారి బట్టి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఇటు రీతిగా దేవుడి కృపలో మరొకసారి మనం కలిసి దేవుని ఆరాధించాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా లోతుగా వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 9 అవుతుంది, మరి 9:30 క్లోజ్ అని చెప్పాడు పాస్టర్ గారు. మరి మ్యాక్సిమం 9:30 లోపే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ట్ చేయడం నా వంతు, ముగించడం పాస్టర్ గారు ముగించేయాలి. అంతేనా? దేవుడు మీ వంతు ఫాస్ట్ ముగించేయాలి బాబు అంటే ముగించేయాలి. దేవుడు చెప్పమంటాడు అమ్మ ఇంకా నో 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 ఛాయిస్. ఇక్కడ పనులు నేను ముగించేయాలంటే ముగించేయాలి. అవునా? అంతేనా? అలాగే జరుగుతుందా? హల్లెలూయా. ప్రారంభం మన వంతు, ముగించేది దేవుని చిత్తంలో ఉంది. ఆయన సాధ్యమైనంత వరకు మనం మిమ్మల్ని త్వరగా మరి ఇంటికి పంపించాలని ఆశిస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము పేజీ నెంబర్ పాత నిబంధన గ్రంథంలో పేజ్ 74, మరి పేజీ నెంబర్ 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం తీద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నటువంటి 20వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చాలా పర్యాలు మీరు విని ఉండవచ్చు ఈ మాటలు. చాలా ప్రదేశాల్లో మీకు వినేటువంటి మాటలు మీరు మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఉండవచ్చు. కానీ దేవుడు ఒకే వాక్యం ద్వారా అనేక విధాలుగా మాట్లాడేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము 2 అంచుల వాటిగా 2 అంచుల ఖడ్గమైనటువంటి దాని కంటెను పదును కలది అనేటువంటి మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి అది ఎలాగైనా అనేక రకాల ఒక వాక్యము కొన్ని లక్షల మందిలో ఎవరికి ఏ రీతిగా కావాలో, ఎవరికి ఏ రీతిగా ఆ వాక్యం వారిలోకి వెళ్ళాలో ఆ రీతిగా మాట్లాడేటువంటి మాట వాక్యం. హల్లెలూయా. వాక్యం అంటే ఏదో కాదు. మనం అనుకుంటే ఏంటో అంటే వాక్యం అంటే వాక్యం అనుకుంటాం, కానీ అది కాదు. మనం మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మాట్లాడేది వాక్యం అంటున్నాడు. వాక్యం అంటే దేవుడే. హల్లెలూయా. లక్షల మందితో లక్షల విధాలుగా మాట్లాడేది అంటే దేవుడే మాట్లాడతాడు. ఎవరికి ఏ రీతిగా ఏ మాటలు కావాలో, ఎవరు ఏ రీతిగా బలపరచాలో, ఎవరిని ఏ రీతిగా హెచ్చరించాలో, ఎవరిని ఏ రీతిగా నడిపించాలో ఆ రీతిగా దేవుడు మాట్లాడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు దేవుడు ఒకడు మాత్రమే. హల్లెలూయా. ప్రపంచంలో చూసే దేవుడు అంటూ ఉన్నారంటే అది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ప్రపంచంలో మనల్ని పట్టుకుని హత్తుకునే దేవుడు ఉన్నారంటే అది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన మాటలు వినే దేవుడైనా, మనతో మాట్లాడే దేవుడైనా, మనల్ని పట్టుకునే దేవుడైనా, మనల్ని ముట్టుకునే దేవుడైనా, మనతో నడిచే దేవుడైనా, మన ప్రార్థన ఆలకించే దేవుడైనా, ఎవరైనా ఈ భూలోకంలో ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే అన్న విషయాన్ని మీకు ఈ రోజు నేను మహాత్తంగా తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం
ఇక్కడ రెండవ దినవృత్తాంత గ్రంథము మరి 20వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయుడు, అమ్మోనీయుడు, మోయాబీయుడు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అందరూ కొందరు వచ్చి సముద్రము ఆవలి నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అససోను తామారు అను ఎంగేజీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా, కొంచెం గట్టిగా చెప్తేనే నాకు నడిపింపు అనేది ఈ హల్లెలూయా అనేది ఆగుతూ ఉంటుంది. మీరు స్లో ఉన్నారు అనుకోండి, నేను ఇంకా స్లో అయిపోతా. అదొక వీక్నెస్ నాకు. హల్లెలూయా. అయితే యెహోషాపాతు అనే రాజు మనకు కనిపిస్తా ఉన్నాడు. యూదా ప్రజలకు రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు రాజు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. అయితే ఇది అయిన తర్వాత అంటే 19వ వర్షంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ మాట్లాడిన తర్వాత అన్న అర్థం అక్కడ వస్తుంది. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, అలాగే మోయాబీయులను కొందరు అంటే 3 రకాల ప్రజలు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది. దండెత్తి అంటే దండలు పట్టుకుని కాదు. ఏం దండెత్తి రావడం ఏంటి? దండలెత్తమని వచ్చేటువంటి స్థితి కాదు అది. దండెత్తి రావడం అంటే ఏంటంటే పగతో, కసితో యుద్ధానికి రావడాన్ని దండెత్తి రావడం అంటారు. చాలా మందికి దండెత్తి రావడం అనే మాట కొంచెం అంటే తెలియక ఉంటారు కాబట్టి దండలు పట్టుకుని వచ్చిలేమో అనుకుంటున్నారు కదా. కూరదండలు పట్టుకుని వచ్చిలేమో యెహోషాపాతు దగ్గరికి 3 పట్టణాల ప్రజలు అనుకుంటా ఉంటారు. కానీ దండెత్తడం అంటే యుద్ధంకి రావడం, పగతో కసితో ఎవరు దొరికితే వారిని చంపేసి రాజ్యాన్ని చేజిక్కించుకుని ఏది దొరికితే అది తీసుకుని వెళ్ళడానికి దండెత్తి వచ్చారట. ఎంతమంది, ఎన్ని పట్టణాల ప్రజలు దండెత్తి వచ్చారట? 1 కాదు, 2 కాదు, 3 పట్టణాల ప్రజలు మరి యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారు అన్నమాట అక్కడ రాసింది. అంతలో కొందరు వచ్చి అంటే కొందరు ఎవరంటే యెహోషాపాతుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి యెహోషాపాతుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, సముద్రము ఆవలి నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం నీ మీదికి వస్తున్నది. హల్లెలూయా. కొంత సమాచారం ఇస్తా ఉన్నారు. అప్పట్లో సమాచారం ఇచ్చేవారు ఉండేవారు. చెట్ల మీద, పుట్ల మీద, కొండల మీద చూస్తూ ఉండేవారు. పట్టణాలకు కావాలి ఉండేవారు. మీరు సమాచారం ఇచ్చేవారు అంటారు. మీరు ఏం చేసిరంటే, మీరు పని ఏంటంటే, మీరు ఉద్యోగం ఏంటంటే ఈ కొండల మీద, చెట్ల మీద హైట్ లో ఉండి ఎక్కడి నుంచి వస్తున్నారని కనిపెట్టు. ఒకవేళ వీరికి అపాయంగా వస్తే, ఒకవేళ యుద్ధానికి వస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయి రాజుకు తెలియజేసేటువంటి ఉద్యోగం ఇది. అలాగే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉద్యోగంలో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు? మీరు అందరూ చూసి ఈ గొప్ప సైన్యాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చి యెహోషాపాతుతో మాట్లాడుతూ ఉన్నారు. రాజు అవుతరా, ఆ సముద్రం అవుతరా, సిరియా తట్టు గొప్ప సైన్యము మీ మీదికి దండెత్తి వస్తున్నారు అని చెప్పేసి యెహోషాపాతుని అక్కడ సమాచారకులు సమాచారం అందించే విధంగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమాచారం అందించిన తరువాత 3వ వర్షం, అందుకు యెహోషాపాతు హల్లెలూయా భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసము ఆచరింపవలెని చాటింపగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు రాజు, ఆ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు. ఆ రాజు ఎప్పుడైతే ఈ సమాచారకులు సమాచారం తీసుకొచ్చారో, సమాచారాన్ని తీసుకొచ్చి గొప్ప సైన్యాన్ని మీదికి యుద్ధానికి వస్తుంది, వారు సముద్రం అవతల వైపు ఉన్నారు,
చెప్పారు. అసలు యెహోషాపాతు ఏం చేశాడంటే మొదటిగా భయపడ్డాడట. భయపడి ఏం చేశాడంటే యెహోవా యొక్క విచారించుటకు మనస్సును నిలుపుకొని, హల్లెలూయా, కుబులం ఉండేసింది. ఒకటేసారి భయం వచ్చేసింది, సైన్యం వస్తుందట అని చెప్పేసి భయపడి వెంటనే ఏం చేశాడంటే దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి, దేవుని దగ్గర విచారించుకోవడానికి, హల్లెలూయా, మనసును నిలుపుకున్నాడు. మనసును ఆయన మనసుతో మాట్లాడుకున్నాడు, కుదుటపడ్డాడు. మనసును నిలుపుకున్నాడు, మనసులో కుదుట తెచ్చుకున్నాడు. మనసుతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండు, దేవుడితో మాట్లాడదాం మనం, హల్లెలూయా, హల్లెలూయా, విచారణ చేద్దాం అని చెప్పేసి మనసుతో మాట్లాడుకుని మనసులో నిలుపుకుని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ చూడండి. మాట ఆయన మాట అక్కడ చూడండి. యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలె చాటింపగా యూదా వారు యెహోవా సహాయం వేడుకొంటని కూడుకుని యెహోవా విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చి యెహోషాపాతు యెహోవా మందిరంలో పునఃప్రతిష్ఠ సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి మా పితరుల దేవుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు, ఒక దేశానికి రాజు, 3 పట్టణాల ప్రజలు దండెంత వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారో తెలియదు. 1,00,000 మంది వస్తున్నారా, 2 లక్షల మంది వస్తున్నారా, 3 లక్షల మంది వస్తున్నారా, 5 లక్షల మంది వస్తున్నారో తెలియదు. వారిని రాజు చూడలేదు, వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కత్తులు పట్టుకొస్తున్నారు, లేకుంటే విజయపులు పట్టుకొస్తున్నారు, ఏం పట్టుకొస్తున్నారో తెలియదు. కానీ ఈయన ఒకటే ఒక ఆలోచన పెట్టుకున్నారు రాజు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మనస్సును నిలుపుకుని ఆయన దగ్గర విచారించాలని అనుకున్నాడు, హల్లెలూయా, వెంటనే ఏం చేశారంటే యూదా ప్రజలందరికీ ఒక చాటింపు చాటించాడండి, హల్లెలూయా. ఏమని చాటించాడు తెలుసా? అందరూ ఉపవాస దినాన్ని ఏం చేయాలి? ఉపవాస దినాన్ని పాటించండి, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి యుద్ధానికి వస్తాను అంటే ఏం చేస్తారు చాలా మంది? ఏం చేయాలి అసలు వాస్తవానికి యెహోషాపాతు ఏం చేయాలి? అక్కడ ఆయన విశ్వాసంలో బలపడ్డాడు కాబట్టి, ఆయన దేవుడి మీద ఆయన నమ్మకం ఉంది కాబట్టి, యేసు ప్రభువు యొక్క శక్తి యెహోషాపాతుకు తెలుసు కాబట్టి ఆయన దేవుడి యొక్క మనసు నిలుపుకున్నట్టు విచారించడానికి ఆలోచించాడు. ఒకవేళ ఆలోచన లేకుండా ఉంటుంటే ఇంకో వేరే రాజు ఉంటే దేవుని ఎందుకు భయభక్తులకి లేనటువంటి రాజులకు పోయి ఉంటుంటే అక్కడ ఏం జరిగేది? ఆలోచించండి, ఏం జరిగేది? వెంటనే సైన్యానికి వర్తమానం పంపించేది, రెడీ టు వార్, యుద్ధానికి రెడీగా ఉండండి. ఏమను? యుద్ధానికి రెడీగా ఉండండి. మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రిని రెడీ చేయండి, పిల్లలు తీయండి, కట్టాలు తీయండి, మనకున్నటువంటి ఆయుధ సామాగ్రిని తీసి రెడీగా ఉండండి. 3 పట్టణాలు ప్రజల కండెంట్ వస్తున్నారట, ఇదిగో సముద్రం అవతల వాళ్ళు ఉన్నారట. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే మీరందరూ రెడీగా అలర్ట్ గా ఉండాలి. మీ దగ్గర అవన్నీ పట్టుకుని రెడీగా ఉండి వారి మీద దండెత్తి మనం యుద్ధం చేసి వారికి గెలవాలి అనేటువంటి ఆలోచనతో ఉండేవారు. కానీ ఇక్కడ యెహోషాపాతు రాజు, దేవుని భక్తుడు, జీవం గల దేవుడిని ఆశ్రయించినటువంటి రాజు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినటువంటి రాజు కాబట్టి ఇది ఏం చేశాడంటే అవేమీ చేయలేదు, అవేమీ ఆలోచించలేదు. ఆయన వెంటనే ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే నేను నా దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఇదిగో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా దేవుడే నన్ను ఆదుకుంటాడు, హల్లెలూయా, నా దేవుడే నన్ను గెలిపిస్తాడు, నా దేవుడే నాకు జయాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని యెహోషాపాతు రాజు ఆయన అర్థం చేసుకుని దేవుని శక్తిని ఆయన తెలుసుకుని ఏం చేశాడంటే ముందుగా దేవుని దగ్గర మనసు నిలుపుకోవడానికి ఆయన నిర్ణయించుకుని యూదా ప్రజలందరికీ ఉపవాసం ఉన్నవారిని చాటించి వారందరూ తీసుకొచ్చి వారందరి జనులందరూ అక్కడ సమకూర్చి వారి మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మా దేవా, మా పితరుల దేవా, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి యెహోషాపాతుకి ఎంత సైన్యం ఉందో తెలుసా మీకు? తెలుసా? యెహోషాపాతు యొక్క సైన్యం ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? చూడండి, 17వ అధ్యాయం 2వ అధ్యాయంలో 17వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. విషయాన్ని తెలియజేసి ముగిస్తాను.
రెండవ గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువచే పట్టణములను కట్టించెను. యూదా దేశము పట్టణంలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని కింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశములు చెప్పున వీరి సంఖ్య ఎంతనగా. హల్లెలూయా. రాసుకోండి, పెన్నున్న వారు నోట్ చేసుకోండి. మళ్ళీ నేను అడుగుతాను, నాకు చెప్పండి ఎంతమంది, ఎందుకంటే త్వరగా అవుతుంది. చూడండి, వీరి సంఖ్య ఎంతనగా. యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడు అద్నా యొక్క 3 లక్షల మంది పరాక్రమశాలులు ఉండేది. హల్లెలూయా. 3 లక్షల మంది అద్నా దగ్గర ఉన్నారు. తర్వాత చూడండి, ఇంకా రెండవ వారు యెహోహానాను అను అధిపతి యొక్క 2,80,000 మంది ఉండేది. హల్లెలూయా. తర్వాత మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకున్న అమస్య, అతని యొక్క 2 లక్షల మంది పరాక్రమశాలులు ఉండేది. రాసుకుంటున్నారమ్మా, 2 లక్షల మంది పరాక్రమశాలులు. ఫస్ట్ ఏమో 3 లక్షల మంది, తర్వాత 2,80,000 మంది, తర్వాత 3 లక్షల మంది. తర్వాత చూడండి, అతని యొక్క 2 లక్షల మంది పరాక్రమశాలులు ఉండేది. అలాగే 17వ వచనం, బెన్యామీనీయులలో ఎయ్యగా అను పరాక్రమశాలి ఉండెను. వీరి యొక్క ఇంటిని కేటను పట్టుకున్న వాడు 2 లక్షల మంది ఉండేది. హల్లెలూయా. మళ్ళీ ఎంత? 2 లక్షలు. ఫస్ట్ 3 లక్షలు, తర్వాత 2,80,000, తర్వాత 2 లక్షలు, మళ్ళా ఇప్పుడు 2 లక్షల మంది. రెండవ వాడు యెహోషాపాతు, వీరి యొక్క 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండేది. రాజు యూదా నుండి ప్రాకారంలో ఉంచిన వారు వీరు రాజు యొక్క పరివారంలో చేరిన వారై ఉండేది. హల్లెలూయా. చెప్పండి, మొత్తం ఎంతమంది? 3 లక్షలు, 2,80,000 మంది, మరలా 2 లక్షలు, మరలా 2 లక్షలు, మరలా 1,80,000. ఎంత అవుతుంది మొత్తం? ఎంతమంది అయిన మొత్తం? అందుకే రాసుకుంటారు. 11,60,000 మంది అవుతారు. చూడండి, త్వరగా లెక్క పెట్టండి. 3,80,000 అంతేనా? 3 లక్షలు. 3 2 8, 3 2 5, 5 2 7, 7 2 9, 9 2 11, 11 80, 80 ఎంత? 11 11 9 2 11. చూడండి, త్వరగా చూడండి. 3 లక్షలు, 2 లక్షలు, 3 2 5 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఎంత? 7 లక్షలు, 7 2 9 లక్షలు, 9 1,80,000, 10,80,000 అంతేనా? లెక్క పెట్టేది చూసినావా? ఇంత సేపు అంత గట్టిగా మాట్లాడుతాను. నేను ముందే చెప్పినమ్మా, రాసుకోండి అమ్మా, లెక్క పెట్టు, నెంబర్ రాసుకోండి అని చెప్పిన. కరెక్ట్ ఆన్సర్ రావడం లేదు. 2 లక్షల మంది ఉన్నారు యెహోషాపాతు దగ్గర. సైన్యం ఎంతమంది ఉంది? ఎంతమంది ఉంది? అందులో బైబిల్, నా మాట బైబిల్ ఉంది. 3 లక్షల దగ్గర, 2,80,000 దగ్గర, 2 లక్షల దగ్గర, 2 లక్షల దగ్గర, 1,80,000 దగ్గర ఉన్నారు. 11,60,000 మంది వస్తుంది లెక్క. వచ్చిందా? 11,60,000 మంది సైన్యము యెహోషాపాతు ఉన్నారు. హల్లెలూయా. ఎదురు వచ్చి ఎంతమంది తెలియదు. 1,00,000 మంది అవుతున్నారు, 2 లక్షల మంది అవుతున్నారు తెలియదు. కానీ యెహోషాపాతు దగ్గర 11,60,000 మంది సైన్యం ఉన్నారు. 11,60,000 మంది అని ఎంతమంది తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? 11,60,000 మంది. 10,000 మంది చూస్తే మనం కింద మీద పడుతూ ఉంటాం, ఇంతమంది అంటారు. అలాంటిది 11,60,000 మంది పరాక్రమశాలు, నాట్య నార్మల్ పర్సన్స్. నార్మల్ పర్సన్స్ అంటే ఏం పని చేయరన్నట్టు వాళ్ళు యుద్ధానికి పని చేయరు, మామూలు పని చేస్తారు. కానీ మీరు పరాక్రమశాలు అంటే యుద్ధం ఒక్కొక్కటి 10 మందిని చంపేట శక్తి ఉంటుంది వాళ్ళు. పరాక్రమశాల ఉద్యోగాలు వేరు, ఉద్యోగ వాళ్ళు ఎంతో గట్టిగా బలవంతులు ఉంటే బలమైన కార్యాలు చేస్తే తప్ప పరాక్రమశాలి అనే పేరు రాదు. అలాంటి పరాక్రమశాలు 11,60,000 మంది యెహోషాపాతు దగ్గర ఉన్నారు. కానీ వారందరికంటే దేవుని శక్తివంతులు. హల్లెలూయా.
యెహోషాపాతు ఆలోచించిన విషయం ఏంటంటే దేవుడి కంటే ఆ 11,60,000 మంది ఎక్కువేమి కాదు. 11,60,000 మంది ఉంటే నేను గెలుస్తానో లేదో తెలియదు, కానీ నా దేవుని కృప ఉంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను. హల్లెలూయా. ఇది యెహోషాపాతు విశ్వాసం. యెహోషాపాతు చూపినటువంటి కార్యం అక్కడ ఏం చేశారంటే, ఇంకో విషయం ఏం చేశారంటే, వీళ్ళందరికీ కబురు పెట్టలేదు, కానీ అంతకంటే పెద్ద కబురే పెట్టాడు. ఏం కబురు? ఉపవాసం ఉండమని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? 11,60,000 మంది చేయలేని పని ఉపవాస ప్రార్థన జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? బైబిల్లో ఉందా లేదా? ఉందా? యెహోషాపాతు ఉపవాసాన్ని పాటించి ప్రకటించి వారందరినీ ఉపవాసం ఉండమని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఏమని ప్రార్థన చేసుకుని 20వ అధ్యాయంలో అది చేస్తున్న ప్రార్థనను మనం విందాం ఒకసారి. అక్కడ దాకా మనం చదివితే ఎట్లుందమ్మా? ఇక్కడ చూడండి, 12వ వర్షం చదవండి, 20:12 త్వరగా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని లక్షల మంది సైన్యాన్ని పెట్టుకుని, పరాక్రమశాలులను పెట్టుకుని, యుద్ధ సామాగ్రిని పెట్టుకుని, ధనమును పెట్టుకుని, బిల్డింగులు కట్టడాలను, అనేక అద్భుతమైన భవనాలను పెట్టుకుని యెహోషాపాతు చేస్తున్న పని ఏంటో తెలుసా? వీటిని గెలవడానికి మాకు శక్తి చాలదు, మాకేం తోచదు, నీవే మా దిక్కు యేసయ్యా. హల్లెలూయా. 100 రూపాయలు 10,000 ఉంటే చాలు, ప్రభువే అవుతాడు. మందిరానికి మళ్ళీ 10 రోజులు కనిపిస్తాం. ఇది కాదు, లేదు ఇది కాదు. కొంతమంది ఉంటారు మామూలుగా 10,000 ఉన్నాయంటే మళ్ళీ 10 రోజులు 10 వారాలు చర్చి ఖర్చులు లేదు. ఇంకా లక్షల కోట్లు ఉన్నాయంటే ఇంకా చర్చే ఇంటికి పోవాలి తప్ప ఈయన చర్చ దగ్గర రాడు. చర్చ ఇంటికి పాస్టర్ గారు పట్టుకోవాలి, ప్రభు వల్ల దాక్షసం పట్టుకోవాలి అంటే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు కంటే ఆస్తి పనులు ఉన్నారా? అంతకంటే ఎవరైతే నాకు మ్యాక్సిమం ఇప్పుడైతే ఎవరు లేదంట. అంత గొప్పవారు ఎవరు లేరు. సరే, ఉన్నవారు కూడా కొన్ని కారణాల వల్ల ప్రభు సన్నిధిని చేస్తున్నారు. ధనమే ముఖ్యమని, ధనమే సమస్తమని, ధనమే మనల్ని కాపాడుతుందని చాలా మంది భ్రమలో ఉన్నారండి. డబ్బు మనిషిని బతికిస్తుంది అన్నటువంటి విషయం చాలా తప్పు. అది ఎంత మూర్ఖపు ఆలోచన అంటే చాలా మూర్ఖపు ఆలోచన. డబ్బే కనుక మనిషిని బతికిస్తే ఉన్నవాడు కూడా చనిపోయి చనిపోతారా? కోట్ల రూపాయలు అయిపోతుంది, వాడికి మరణమే ఉండదు. డబ్బే ఉన్న డబ్బు మనిషిని బతికిస్తుందండి. అక్కే నాశనం 90,000 డబ్బులు లేవు ఆయన దగ్గర. అక్కే నాశనం డబ్బులు లేవా? హీరో స్టార్ హీరో వాడు ఆయన ఏం పేరు? శ్రీహరి. డబ్బులు లేవా? అత్తి అగ్రవాడు ఉన్న చచ్చిపోయారు అసలు. ఎందుకు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మరి డబ్బు బతికిస్తున్నారంటే మరి వీళ్ళందరూ బతకాలి కదా. కానీ ఈరోజు చాలా మంది డబ్బే సమస్తం, డబ్బే సమస్తం, డబ్బే మొత్తం అని చెప్పేసి డబ్బు మీదనే ఆనుకుంటాను తప్ప దేవుని మీద ఆనుకోవడం లేదు. ప్రపంచంలో ధనవంతుల దగ్గర పెట్టి ప్రభు కృపను పక్కన పెడితే మనం కోరుకోవాల్సిన ప్రభు కృపనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపనే కోరుకోవాలి. ఆయన కృపే సమస్తం చేయగలుగుతుంది. డబ్బు ఏమీ చేయలేదండి. కాకపోతే తినడానికి, తాగడానికి, ఏదైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఆత్మీయ స్థితిలో కానీ ఆరోగ్య స్థితిలో కానీ దేనికి ఉపయోగపడదు. అది కూడా మన దేవుడు కృప చూస్తే మన టాబ్లెట్ అయితే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. కోటి టాబ్లెట్ ఇచ్చినా దేవుని కృప లేకుండా అది వేస్ట్ అయిపోతే తప్ప దానికి ఏం మందు తక్కువ కాదు. మన దేవుని కృప చూపి ఆయన స్వస్థత ఇస్తే తప్ప స్వస్థత రాదు. కానీ ఈ రోజు అనేక మంది డబ్బు మీద పడి డబ్బు 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 డబ్బుకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, యెహోషాపాతు రాజు అంత ఉన్నవాడే ఉండి అన్ని లక్షల మంది వెనుక ఉండి కూడా ఆయన దేవుని దగ్గర ఆడుకుని ఏం చేశారంటే ఉపవాస దినాన్ని ప్రకటించాడు. అందరూ ఉపవాసం ఉండమని చెప్పాడు. చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, నీవే మా దిక్కు, మాకు ఏం తోచదు, ఏం తోచదయ్యా. ఎప్పుడైనా చేసావా ప్రార్థన? ఎప్పుడైనా చేసావా?
అయ్యా మాకు ఏం దోషదు, ఏం చేయలేదు, నేను నువ్వే చేయాలంట. హల్లెలూయా అన్నాడు ఎప్పుడన్నా? మళ్ళీ చూడండి ఒకసారి, దేవుడు దేవుని మీద టోటల్ సరెండర్ అయిపోతాం మనం. యెహోషాపాతు రాజు అంత రాజు సరెండర్ అయిపోయాడు. మనమేంత మనకి ఏం దోచదు అని ఒక మాట అంటే మన తిట్టాలి పడిపో దేవుని దగ్గర. నథింగ్, ఏం లేదు నా దగ్గర, దేవా నువ్వు లేకపోతే ఏం లేదు, నాకేం దోచదు, నువ్వే నన్ను నడిపించు అనే మాట మనం ప్రతిరోజు పలకడానికి ఇష్టపడాలి. యెహోషాపాతు అన్నాడు అదే మాట, మాకేం దోచదు నువ్వే చేయాలి. ఆన్సర్ చేసింది ఏమంటే చూడండి అక్కడ 15వ వచనంలో, యూదా వారులారా, యెరూషలేము కాపరులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా. హల్లెలూయా. ఎవరు సెలవిస్తారు? సృష్టికర్త దేవుడు సెలవిస్తాడు. ఇప్పుడు సృష్టికర్త దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సృష్టికర్త దేవుడు ఆచరిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యెహోషాపాతు ప్రజలందరూ పిలిచి ఉపవాసం ఉండమని చెప్పాడు, ఎప్పుడైతే ప్రార్థన చేయమని చెప్పాడు, దేవుని దగ్గర మనసు నిలుపుకోమని చెప్పాడు, దేవునికి ఆరాధన చేసి దేవుని దగ్గర మొదలుపెట్టుకోమని చెప్పాడు, ఎప్పుడైతే నీవే నా దిక్కు దేవుడు అని ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేశాడో ఆటోమేటిక్ గా ప్రభు దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేసింది. యెహోషాపాతు రాజా, యూదా వారులారా, యెరూషలేము కాపరులారా, మీరందరూ వినండి, యెహోవా సెలవిచ్చినదేమనగా. యేసు చెప్తా ఉన్నాడు, వినండి అని మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకండి, చెయ్యకండి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. వాట్ వండర్ఫుల్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధానికి భయపడుతున్నావు యెహోషాపాతు, భయపడితే భయపడ్డావు, కానీ నువ్వు నా మీద అనుకున్నావు, నీవే నా దిక్కన్నావు, నాకేమి తోచుకున్నావు, నీవే సమస్యలు చేయమన్నావు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నావు, యుద్ధం నీది కాదు, యుద్ధము నాది. హల్లెలూయా. మన తరపున దేవుడు యుద్ధం చేస్తే, మన తరపున దేవుడు యుద్ధాన్ని జరిగిస్తే ఎవరైనా నిలవగలుగుతారు? ఆలోచించండి. ఎవరైనా నిలవగలుగుతాడా? నిలవగలుగుతాడా? ఎవడు నిలవలేడు. అది యెహోషాపాతు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జయము యుద్ధము దేవుడు జరిగిస్తాడు అనగానే యెహోషాపాతు అనుకుంటా ఉన్నాడు, ఎలా జరిగిస్తాడో చూద్దాం. నమ్మకం అయితే ఉంది, విశ్వాసం అయితే ఉంది, దేవుడైతే మాట్లాడాడు జరిగిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు పట్టుకుని నమ్మకం మీద ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే సైన్యమంతరు కూడా తీసుకున్నాడు, కానీ వారందరినీ ముందుగా నిలబెట్టలేదు. సైన్యమంతరు తీసుకున్నాడు, 11,60,000 రమ్మన్నాడు, కానీ చాలా మంది చేసే పని ఏంటంటే సైన్యాన్ని ముందు పెట్టారు, రాజు ఎక్కడ ఉంటాడు? వెనుకుంటాడు. ముందుగా పరాక్రమశాలులను పెట్టాలి, అవి పట్టుకుని ముందు నిలబడి వాళ్ళు ధ్యానుడు కత్తులు పట్టుకున్న వారిని ముందు పెడతారు, వీరి మధ్యలో వెళ్తా ఉంటారు ప్రజలందరూ. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేసింది తెలుసా? ముందు ఎవరిని పెట్టారో తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతాం. చూడండి, మరియు 21వ వచనం, మరియు అతను జనులకు హెచ్చరిక చేసిన తర్వాత కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించాడు. వారు పాటలకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీయులను, షేయరు, మైన నివాసులను, వన్య నివాసుల మీద మాటగాళ్ళను పెట్టిన కనుక వారు అయిపోయింది. హల్లెలూయా. ఏం చేశాడు యెహోషాపాతు రాజు? ముందర విల్లంబులు పట్టుకుని డాళ్ళు పట్టుకుని బలవంతులు పెట్టలేదు. ఎవరిని పెట్టాడు? స్తుతించే వారిని, పాటలు పాడే వారిని పెట్టాడు. హల్లెలూయా. సైన్యం ముందర పెట్టాడు. ఎంతమంది సైన్యం ఉంటారో తెలియదు, కానీ ఇదిగో మనలో ఉన్నటువంటి గాయకులందరూ ముందుకు రండి. గాయకులు కూడా ముందుకు వెళ్ళిపోయారు. మరి ఈ రోజు ఊళ్ళో పట్టి ఏమంటారు? బాబు నేను ఏదో చర్చిలో పాడబడుతుందా, కానీ ఇదే యుద్ధం ముందర మమ్మల్ని నిలబెట్టావు అని ఎందుకు పరిగెత్తేవారు ఉంటారేమో ఈ రోజు. అవునా కదా? ఉంటారా? ఇద్దరు పోతారా? అయ్యా అందరం ఎదురుగా సైన్యం వస్తుంది, గన్నులు పట్టుకుని మీరు ముందు కూర్చుని పాట పాడండి, నేను వెళ్ళిపోతానే ఫాస్ట్ గా అన్నారనుకో, పాటలు పాడేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉంటారమ్మా ముందు మీరు? కానీ అప్పుడు పాటలు పాడేవాళ్ళు, అప్పుడు స్తుతించడం వల్ల ఏమి అర్థం చెప్పిలా. యెహోషాపాతు రాజు ముందు నిలబడండి, పాటలు పాడండి,
స్తుతించండి. ఎస్, మేము ఉంటాం, మేము పాడతాం, మేము స్తుతిస్తాం అని చెప్పేసి ముందు నిలబడి ఏం చేశారంటే దేవుడికి స్తోత్రం, ఆయన కృప, యెహోవా కృప నిరంతరం ఉండును అని ఆయన స్తోత్రం చేస్తారట. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు పాడడానికి స్తుతించడానికి మొదలు పెట్టారో దేవుడు ఏం చేశారంటే మోయాబీల మీద, అమ్మోనీయుల మీద, సేయరు మన్యనివాసుల మీద మాటుగాలను పెట్టారట. పెట్టడం ద్వారా వాళ్ళందరూ ఏం చేశారట? హతులైపోయారు. హతులు ఏంటి? చచ్చిపోయారు. ఏం చేయలేదు, యుద్ధం చేయలేదు, కత్తి కూడా బయట చేయలేదు. తీసిల్లా కత్తి వదిలిపెట్టి కనీసం అసలు అక్కడ ఉన్నటువంటి ఆ డాలుకి ఏమి పట్టుకునే వాళ్ళు, ఏమి చేయలేదు. నడుచుకుంటే వెళ్తాం, ఇంకా వాళ్ళని చూడడం కూడా చూడలేదు. ఎవరిని? ఎదురుగా తండ్రి వచ్చే సైన్యాన్ని కూడా చూడలేదు. వీళ్ళు చేసినంత ఒకటే, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, పాటలు పాడారు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, ముందుకు వెళ్తా ఉన్నారు. పాటలు పాడుకుంటూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు వారి మీద మాటగాలను పెట్టేది కనుక వాళ్ళు చూడండి అక్కడ ఏమైందంటే ఈ మోయాబీలు అమ్మోనీయులు ఏం చేసిందంటే ఈ సేయరు మన్య నివాసుల మీద మాటగాలను పెట్టినప్పుడు అమ్మోనీయులు మోయాబీలు సేయరు మన్యులు బొత్తిగా చంపి ముందునే కూడా వచ్చాం. అమ్మోనీయులను మోయాబీలను సేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని కొంచెం వారి మీద పడి వారి శరీరం కాపురస్తులను గడపొచ్చిన తర్వాత తమలో ఒకరినొకరు చంపడకు మొదలు పెట్టుకుంది. హల్లెలూయా. కలిసి వాళ్ళని చంపేద్దాం బాగా అని చెప్పేసి ఒక జ్ఞానం వేసేసి, అంటే ఒక సైన్యాన్ని అర్థం చేసేసిన తర్వాత మరి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇద్దరు వద్దు, ఎవరిద్దరు? అమ్మోనీయులు మోయాబీలు ఇద్దరు కలిసి సేయరులను చంపేళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే ఇల్లు, మరి వీళ్ళు ఎవరు తప్పాలి? ఇంకోటి కావాలి. కానీ అక్కడ ఏం జరిగింది? దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. దేవుడి ప్రజల చోరీ కంటే దేవుడు కాదు. దేవుడి ప్రజలకి ఏ సైన్యం వచ్చినా సైన్యాన్ని ఓడగొట్టించి నాశనం చేసి మనకు విజయాలు ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ మోయాబీల అమ్మోనీయులు ఏం చేసిందంటే వాళ్ళని చంపేసిన ఇద్దరు మిగిలి ఒకరినొకరు చంపుకుని మొత్తానికి ఒక్కరు లేకుండా చచ్చిపోయారండి. హల్లెలూయా. ఒకరు లేరు, ఒకరినొకరు చంపుకోవడం ఏంటి? ఆలోచించండి. దేవుని శక్తి ఎలాగంటే యెహోషాపాతు దేవుని మీద ఆనుకున్నాడు, సైన్యం మీద ఆనుకోలేదు, డబ్బు మీద ఆనుకోలేదు, అలా పవర్ మీద ఆనుకోలేదు. రారాడు వచ్చేవాళ్ళు పోరాడే పోలి వాళ్ళు 11 మంది పోయి యుద్ధం చేయడానికి చేస్తాడు, కానీ చెప్పలే. ఏం చేసిండు? దేవుని దగ్గర ఆడుకున్నాడు. దేవా, ఈ 11 లక్షల మంది కాదు, 11 కోట్ల మంది ఉన్నా ఈ కృప లేకుండా మేము గెలవలేము. హల్లెలూయా. కాబట్టి ఈ 11 లక్షల మందిని అడగటం లేదు, 11 లక్షల మందిని ఆడుకోవడం లేదు. దేవా, నీవే ఆడుకుంటున్నాను, నీవే నా దిక్కు అని ప్రార్థన చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాజును ఆశ్రయించడం కంటే, అధికారాన్ని ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. హల్లెలూయా. ఈ రోజు అందరూ రాజులను అధికారుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తాలి, కానీ దేవుడి దగ్గర మొదలుపెట్టేవాళ్ళు చాలా తప్పుతున్నారండి. ఎందుకంటే అపవాదిగాడు మనల్ని మోసం చేస్తాడు, కొన్ని మేలు పొందుకోకుండా వాడు మనల్ని అడ్డగిస్తా ఉన్నాడు. మొదలుపెట్టి చూడు దేవుడి దగ్గర, అది ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా దేవుడు దాన్ని సాల్వ్ చేస్తాడు. ఖచ్చితంగా సమస్య నుంచి మనకు విడుదలను దేవుడిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. వీరు అక్కడి సైన్యం దగ్గరికి వెళ్ళే వరకు వాళ్ళు ఒకరినొకరు చంపేస్తున్నారు. 3 పట్టణాల ప్రజలు వచ్చి చచ్చిపోయారు. తర్వాత చూడండి, అక్కడ చివరిగా చూసుకున్నాం, ఊహించుకుందాం. 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గర రాగా ఆ శవముడి యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగరులను కనబడెను. వాడు తమకు ఇష్టమైన మటుకు తీసుకుని తాము కొనిపోదైనంత కంటే ఎక్కువగా ఒలుచుకునేది. ఒళ్ళొస్తూ అది విస్తారమైనందువల్ల దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దానికి పోతారు వాళ్ళు
ఎట్లా పోతున్నాడు యుద్ధానికి పెట్టోళ్ళు? బంగారం వేసుకుని పోతున్నా, సొమ్ము వేసుకుని పోతురా. కానీ ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు విస్తారమైన నగలు వేసుకుని పోయినాడు, సొమ్ము పట్టుకుని పోయినాడ. అది ఎవరు చిత్తం అంటారు? సో ఆలోచించండి, యుద్ధానికి పోయేవాడు నన్ను అడుగుతే మంచి బట్టలు వేసుకుని పోయేవాడు పోతురా. ఎందుకంటే మళ్ళీ వస్తాము రాము. ఈ బంగారం ఎందుకు వేసాను అనుకుంటారు అనుకోరా, ఈ నగలు ఎందుకు వేస్తావు బాబు, ఈ డబ్బు ఎందుకు వేసాను అనుకుంటారు. అలాంటిది వీళ్ళు ఏం చేశారంటే ఉన్నది వాడి మీద వేసుకొచ్చేసినాడు. విస్తారమైన ధనాన్ని పట్టుకొచ్చుకున్నాడు, కొల్ల సొమ్మును సొమ్మును వేసుకున్నారు, ధనాన్ని పట్టుకొచ్చుకున్నారు. ఒంటి ఇంట్లో బంగారం వేసుకుని దానికి వచ్చింది. వాళ్ళు కాదు నచ్చింది, వాళ్ళని అలాగే దేవుడు రప్పించి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం వాళ్ళ కాలే మనసు వేసుకోపో, నా ప్రజలకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాళ్ళు వచ్చే వరకు మన ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించిన యేసు క్రీస్తు జనాంగం వచ్చే వరకు, యెహోషాపాతు దగ్గరికి వచ్చే వరకు వీళ్ళందరూ ఒకరికి ప్రార్థన చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉన్న వారి మీద ఏముందంటే బంగారం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, సొమ్ము ఉంది. ఆ సొమ్ముని ఏం చేశారంటే దేవుడే వారికి విషయాలు ఇచ్చాడు. యుద్ధము దేవుడు జరిగించాడు. కాబట్టి ఇప్పుడు మన పని ఏంటంటే ఈ విస్తారమైన ధనాన్ని సమకూర్చుకుని మన దేశానికి తీసుకెళ్ళడం అని చెప్పేసి ఇంకా వాళ్ళు వరడం మొదలు పెట్టాడు. ఏం చేశారు? ఆ బంగారం ఇప్పడం, గొలుసు ఇప్పడం, డబ్బును తీసుకోవడం మొదలు పెడితే ఈ 11,60,000 మంది కాకుండా ఇంకా చాలా మంది వెళ్ళి ఉంటారు. మించి మీద ఒక 10 లక్షల మంది 3 రోజులు నాన్ స్టాప్ గా ఏం చేశారు? కొల్ల సొమ్మును ఒలుచుకున్నారు. వారు ఒలుచుకునే సొమ్ముకు ఆ పట్టిన సమయం ఏంటంటే 3 రోజులట. గంట సార్లు మనకు గంట ఒలుసుకో అంటే ఇంకా మన జీవితం అంతా సెట్ అయిపోతుంది మనకు కదా. ఒక గంట ఒలుసుకొని బంగారం అంటాం అనుకో, చెట్లు పాసుకుంటారు. ముందు అక్కడ పోతారు ఒలిసే కాడికి. ఎక్కడైతే ఒలాలో అక్కడ ఉలుకుతారు. ఉరికి మామూలు ఒక్క చేతి 2 చేతులు కాదు, కాళ్ళతో లాగేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరిగింది? గంట కాదు, 3 రోజులు అంటే 7 hours. వాళ్ళు చేసే పని ఏంటంటే డబ్బును, కొల్ల సొమ్మును తీసుకుని మూటల్లోకి వేయడమే. హల్లెలూయా. ఎందుకు జరిగింది అద్భుత కార్యం అంటే ఒకటి అక్కడ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే అపాయం వచ్చింది, ఒక ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు మనుషులను నమ్ముకోలేదు, అధికారులను నమ్ముకోలేదు, బలవంతులను నమ్ముకోలేదు, పరాక్రమశాలులను నమ్ముకోలేదు, ఆయుధాలను నమ్ముకోలేదు, అంతస్తులను, ధనాన్ని నమ్ముకోలేదు, తనకున్న రథములను నమ్ముకోలేదు. కానీ ఆయన ఎవరి మీద ఆనుకున్నాడంటే మన దేవుడిని యేసు క్రీస్తు మీద ఆనుకున్నాడు. దేవా నీవే వారిని చెప్పాడు. ఉపవాసాన్ని ఉన్నాడు, ఉపవాసం పాటించాడు, పాటలు పాడాడు, ఆరాధన చేశాడు, స్తుతించాడు, ప్రార్థన చేశాడు. ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళి కొల్ల సొమ్ము, అద్భుతమైనటువంటి ధనాన్ని మరి ఏ పని చేయకుండా, ఏ యుద్ధము చేయకుండా పాటలు పాడి వాళ్ళు 3 పట్టణాల ప్రజలను గెలిచారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అవునా కదా? అవునా కదా? ఆయన ఆ రోజు ఏదైతే కార్యం చేశాడో ఈ రోజు అది చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే మనం యెహోషాపాతులాగా ఉండాలి. ఉంటామా? అలా ఉంటే ఆయన ఖచ్చితంగా అప్పుడు చేసిన కార్యం ఇప్పుడు చేస్తాడు. మన మీదికి వీళ్ళు రాడు దండెత్తి, అంధకార సంబంధమైన ద్వారాలు దండెత్తే మన మీదికి. తెలుసా మీకు విషయం? ఆకాశ సంబంధ ద్వార శక్తులతో మనం పోరాడుతున్నాం. అవి దండెత్తి వచ్చినప్పుడు అవన్నీ మనం వాటి దగ్గరికి అవే మొత్తం ఏడాదికి చితికిపోయి బూడిదైపోతాయి. మన దగ్గర కూడా వీటి ప్రవేశం రావడానికి ప్రయత్నము చేయవు. మనం ఆనుకుంటున్నామా లేదా? ఉపవాసంలో శక్తి ఉంది. ఈరోజు మీరు ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నారు. యెహోషాపాతు ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ నోట్లోకి వెళ్ళి వచ్చిన మాట ఏంటంటే ఉపవాసాన్ని పాటించండి. హల్లెలూయా, ఉపవాసాన్ని పాటించండి. నాకు అర్థమైపోయింది, ఇది ఉపవాసం అన్న తప్ప, ప్రార్థనతో తప్ప ఇంకా దేనితోని
కాదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, ఉపవాసాన్ని ఆచరించాడు, అద్భుతంగా దేవుని కృపను పొందుకున్నాడు. ఆ యుద్ధం దేవుడే జరిగించాడు. ఈ రోజు మనందరం కూడా పాట పాడుకుంటున్నాం. అప్పుడప్పుడు అందరం కూడా పాట పాడుతూ ఉంటాం. ఆ పాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి? యెహోషాపాతు దగ్గర నుంచే వచ్చింది. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నమస్కారం. ప్రార్థన చేసుకుందాం. ఉపవాసాలను మనం పాటించాం. ఈరోజు ఉపవాసాలు 40 రోజులు ఉపవాసాలను ప్రదర్శించుకున్నాం. ఇదిగో వ్యవస్థ జరుగుతాయని మనం ఆలోచించాం. సైన్యాన్ని లెక్క చేయలేదు, అధికారులు లెక్క చేయలేదు, ధనాన్ని లెక్క చేయలేదు అని ఉపవాసమైన ఆయుధాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. రాత్రి గొప్ప ఆయుధాన్ని ప్రతిష్ఠించాడు. ఆరాధన గొప్ప ఆయుధాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అద్భుతంగా 3 కార్యములు ఏం చేశాయంటే యుద్ధము చేతనే దేవుడే దిగి వచ్చి యుద్ధము చేసేటువంటి అద్భుతమైన క్రియలు జరిగించాయి. ఈరోజు సహోదరి సహోదరుడా, ఎన్నో యుద్ధం సమస్యలు ఉండొచ్చు. కుటుంబంలో యుద్ధం లాంటి సమస్యలు, వ్యాపారంలో యుద్ధం లాంటి సమస్యలు, ఉద్యోగంలో, కుటుంబ జీవితాల్లో, అలాగే మన శరీర సంబంధమైన జీవితాల్లో, రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనేక యుద్ధాలు అపవాదిగాడు మన వీధికి దండెత్తి రావచ్చు. ఆ యుద్ధాలన్నీ మన మీద చేస్తున్నాడేమో, ఆత్మీయ యుద్ధాలన్నీ మన వీధికి వస్తున్నాయేమో. కానీ ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఉపవాసం అనే ఆయుధాన్ని ఉపయోగించు, ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించు, ఆరాధన ఆయుధాన్ని ఉపయోగించు. నువ్వు యుద్ధం చేయగలిగేస్తావు, అద్భుతమైన కృపను పొందుకుంటావు, అద్భుతమైన దీవెన పొందుకుంటావు. ఒక ప్రతిష్ట చేసుకో, ఇక్కడ ఒక నిర్ణయం తీసుకో, ఒక నిబంధన చేసుకో దేవుడితో, అద్భుతమైన ఒక నిబంధన దేవుడితో చేసుకో. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని తెలుసుకో. ఆయన అన్ని చేయగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు. ఆయన అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సమస్తము చేయగలుగుతాడు. దేవుడు అడుగు, సరైన రీతిలో అడుగు. ఆ శక్తిని తక్కువ చేయకు, ఆ శక్తిని నువ్వు ఏదో చిన్న చూపుగా చూడకు. సమస్తము సాధ్యపడిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనకైనా సహాయంగా ఉన్నాడు, మన దేవుడిగా ఉన్నాడు. అడుగు దేవుణ్ణి, ఒక ప్రతిష్ట చేసుకో, దేవుని మీద ఆడుకో. అద్భుతమైన దేవుడిని ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. అద్భుతమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడారండి. మీకు ఏ అపాయం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఎదుగులున్నా, ఇబ్బందులున్నా, వాటి నుంచి మీరు విడిపించబడాలంటే, తప్పించబడాలంటే, రక్షించబడాలంటే, విడుదల పొందాలంటే, మీకు క్షేమం కలగాలంటే, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలంటే, ఇదిగో యెహోషువపాతు ఏ రీతికైతే ఉపవాసం ఉన్నారో మీరు కూడా ఉపవాసం ఉండండి. యెహోషువపాతు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో మీరు కూడా ప్రార్థన చేయండి. యెహోషువపాతు ముందు ఎలాగైతే ఆరాధన చేస్తారో మీరు కూడా ఆరాధన చేయండి. దేవుడు మీకు జయాలు ఇవ్వబోతున్నాడు, గొప్ప ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు, గొప్ప క్షేమం ఇవ్వబోతున్నాడు. మీకున్న సమస్య నుంచి
అపాయాల నుంచి, కీడుల నుంచి, శోధన నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. మీ యుద్ధంలో దేవుడు మీకు చేయబోతున్నాడు. మీరు విజయాన్ని చూడబోతున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విషయాలు మీరు చూడబోతున్నారు. విషయాలు మీరు పొందబోతున్నారు. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నారు. అసత్యమైన సాతాను హతమైపోతున్నాడు. మీ ఇరుకుల మీద అయిపోతాయి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇది యెహోషువ బాధపడి ఉపవాసం ఉండడానికి ఇష్టపడండి. ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ఆరాధనలో శక్తివంతులుగా ఉండడానికి ఇష్టపడతామని సూటిగా తేటగా దేవుడు మనతో మాట్లాడాడు. తండ్రి, సహోదరుడ, సహోదరి, ఎవరి అభిమానుడ, ఎవరి కుమార్తె, ఈ రాత్రి నీ యుద్ధంలో జయము రావాలంటే, నీ కుటుంబంలో జయము కలగాలంటే, నీ బిడ్డల జీవితంలో జయాన్ని పొందాలంటే, నీ జీవితంలో జయాన్ని చూడాలంటే ఇదిగో యెహోషువ పాత వలె ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ఉపవాసం ఉండడానికి ఇష్టపడు. ప్రార్థన చేయడానికి ఇష్టపడు. ఆరాధన చేయడానికి ఇష్టపడు. జయాన్ని పొందుకో. ఆశీర్వాదాలు పొందుకో. దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి మీ దాసులు మా మధ్య తోడుగా వచ్చి అయా మీ దాసులతో నాయన శూటిగా మాతో మాట్లాడి మనం బలపరచినందుకు స్తోత్రాలు. ఎవరైనా కీడులో ఉంటే, అపాయంలో ఉంటే, శోధనలో ఉంటే, సమస్యల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారికి నాయన ఈ రాత్రి విడుదల ఇచ్చినైన, ఈ రాత్రి వారికి జయముగా ఇచ్చినైన, ఈ రాత్రి వారికి ఆశీర్వాదంగా ఇచ్చింది, ఈ రాత్రి వారికి గొప్ప క్షేమమును దయచేసి సంతోషాన్ని దయచి వారి కన్నీళ్లను తోడవండి. వారి బోధన చోటి పెంచాలని అడుగుచు వారికి మందించి మమ్మల్ని బలపరిచిన మీ దాసుల్ని, కుటుంబాన్ని, తల్లిని, తమ్ముడిని, చెల్లిని, అక్కుల్ని, బావుల్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, ఆయన చేస్తున్న జాబుని ఆశీర్వదించండి. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో నీ కుమారుని బహుబలంగా వాడుకోండి. ఇదిగో నేను మా గ్రామంలో కూడా 3 దినాల సభలు పెట్టాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ కుమారుడు ద్వారా తండ్రి ఆ 3 దినాలు కూడా సభలు పెట్టడానికి అద్భుతాలు చేయాలి. బలమైన కార్యాలు జరిగించమని సహాయం చేయండి. మేలు చేసి కృప పొందించండి. ఈ రాత్రి తండ్రి ఈ బిడ్డలతో మీరు ఉంది సహాయం చేసి ఒక నిద్రను దయచేసి మళ్ళీ ఉదయం వరకు పని పనులు సహాయం చేసి మళ్ళీ రేపు రాత్రి మందరం కూడుకోవడానికి మీరే కృప పొందించి, దయ పొందించి, మహిమ పొందిస్తున్నారు.